బ్రేకింగ్ చూస్తున్న ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా యూరియా కొరత రైతులను తీవ్రంగా వేధిస్తుంది. వ్యవసాయ కేంద్రాల వద్ద యూరియా నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా 85,000 టన్నుల యూరియా అవసరం కాగా ఇప్పటి వరకు కేవలం 60,000 టన్నుల యూరియా సరఫరా కావడంతో కొరత ఏర్పడింది. యూరియా కోసం వ్యవసాయ కేంద్రాల వద్ద రైతులు బారులు తీరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చూసినా ఈ యూరియాకు సంబంధించిన కేంద్రాలకు వస్తున్నారు. యూరియా ఎరువుల వద్దకు రైతులైతే బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఉమ్మడి మామనాడు జిల్లా కేంద్రంలో చూస్తున్నాం. రైతులు ఉదయం 6 గంటల నుంచి ఇక్కడ యూరియా సంచుల కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి మండల కేంద్రంలో యూరియాకు సంబంధించిన సప్లై చేస్తున్నా కూడా మామనాడు జిల్లా కేంద్రంలో వందల మంది అయితే రైతులు బారులు తీరుతున్నారని చెప్పవచ్చు. ఉమ్మడి మామనాడు జిల్లా వ్యాప్తంగా ప్రస్తుతం అయితే 85,000 హెక్టార్ల యూరియా సంచులు అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ 68,000 హెక్టార్ల సంబంధించిన యూరియా సంచులు వచ్చాయి. దీనికి సంబంధించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతి ఒక్కరికి 8-10 ఎకరాలు ఉన్న నేపథ్యంలో కేవలం ఒకరికి 2 సంచులు ఇవ్వడం ఆ రైతులకు తీవ్ర ఆందోళన కలిగిస్తుందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి మామనాడు జిల్లాలోని వనపర్తి కానీ, నాగర్ కర్నూల్, గద్వాల, నారాయణపేట జిల్లాలో యూరియా కొరత అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గత 15-20 రోజుల నుంచి యూరియా కోసం అయితే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ యూరియా దొరుకుతుందని ప్రయత్నాలు చేస్తున్నారు, కానీ వాళ్ళకు యూరియా స్టాకు లేవడని బోర్డులే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రైతులకు సంబంధించిన రైతులు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఎప్పటి నుంచి వచ్చినా, ఎందుకోసం వచ్చారు మీరు? యూరియా గురించి వచ్చినా సార్ 3 రోజుల తిరగవాడి ఇవాళకి 3 రోజులు అని పొద్దుగాల 6 గంటలకు వస్తే పొద్దుగాల తెరవలేరు అని చెప్పి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ పడేసరికి పెద్ద లైన్ అయింది. ఈ 4-5 రోజులు దర్శల్లో మామనారు అంతా తిరిగి ఇవాళ వీడికి వస్తే ఆడ ఇస్తలేరు. ఆ మండలానికి ఆనికి ఇస్తారంట. ఆడ దర్శల్లో మా పిల్లని మా భార్య తోలిస్తే ఇస్తలేరు. ఆడేయాక ఇక్కడ తోలుకొని వస్తే వీడికి వస్తే ఎన్ని ఎకరాలు ఉంది? ఇప్పుడు ఎన్ని ఇస్తామంటున్నారు? 4 ఎకరాలు ఉంది మాకు. 2 ఇస్తారంట. మేము ఏం చేయాలి? మళ్ళీ ఇంకా 4 దినాలు తిరగాలి. ఎకరాకు 2 సంచులు వేసినా కూడా 4 దినాలు 5 దినాలు తిరగాలి. ఇక ఏం చేయాలి? ఇన్ని దినాలు ఇంతగానో పరిస్థితి రాలేదు. ఇప్పుడేంటి పరిస్థితి వచ్చింది? నరేంద్ర మోడీ పంపిస్తే అంత జనాన్ని మంచిగా ఉంటుంది కదా. ఇప్పుడు ఆయన పంపిస్తేనే మేము జనాలు ఆగకుండా తీసుకొని పోతారు. ఏంది చెప్పు, ఆయన చేతి మొండికేసిన గుద్దం మొండికేసిన దానిలాగా చేసి మా రైతుని రోడ్డు పాలన చేస్తే ఎక్కడ పోవాలి వీళ్ళు? ఓట్లు వేసేటప్పుడేమో నేను నామానగాడ అని వేసిండ్రు. ఇప్పుడేమో రైతులని బజార్ మీద చేస్తున్నారు. ఏం చెప్పు, అవసరమా? మాకు కాపు కట్టలకు మాటకం చాలా నష్టం వస్తుంది. మీరు యూరియా సంచులు ఇవ్వకపోతే మాటకం చాలా ఇబ్బందులు పడతాం. మేము దారి కట్టమనుకుంటాం. ఇస్తారా ఇయ్యరా? ఏ ఊరు పెద్ద మనిషి? నీకు ఎన్ని సంచులు అవసరం ఉంది? ఎన్ని ఇస్తామంటున్నారు అక్కడ? అది ఎన్ని సంచులు అంటే ఇప్పుడు మేము 10 ఎకరాలు ఉన్నది అనుకో, మాకు కావాలి. దానికి కావస్తేనే మాకు ఏమైనా ఇల్లు ఎకరాకు 2 సంచులు వేయాలి. ఎకరాకు 2 సంచులు వేయాలి. లేదు, ఏది లేదు. ఎప్పుడు ఇదే వేసే ఉండదు. వచ్చేటప్పుడు అలా మేము ఉందమా బతుకుదమా లేదా? మాకు అవసరం లేదంటే ఇడిచి పెడతాం. మేము కూడా ఆ భూములు చేయము, ఏం చేయం. ఇలా రైతులు తీవ్ర కన్నీటి పర్యంతమవుతున్నారు. 10 ఎకరాలు ఉన్న వారికి కేవలం 2 సంచులని యూరియా సంచులని ఇవ్వడం మాత్రం చాలా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. చాలా ప్రభుత్వాలు వచ్చినా కూడా ఈ ఏడాది మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులైతే వాపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే జిల్లాకు రావాల్సిన 85,000 మెట్రిక్ టన్నుల యూరియాకు ఇప్పటికే కేవలం 65,000 మెట్రిక్ టన్నులు రావడం వల్లనే ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయని రైతులు, అక్కడ అధికారులు కూడా స్పష్టంగా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఉదయం తెల్లవారుజాము నుంచే తమ లైన్లో నిలబడడం, వ్యవసాయ పనులు విడుచుకొని మొత్తం ఈ కేవలం యూరియా కోసమే ఇక్కడ రావాల్సిన పరిస్థితి ఉందని వాళ్ళైతే రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క రైతు తమకు వచ్చిన స్టాకు కూడా దొరకదనే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ ఉన్నది కేవలం 600 సంచులు, ఇక్కడ మాత్రము 1000 పైగా ఎక్కువ మంది ఉన్నారని చెప్పవచ్చు. ఇలా ప్రతి ఒక్కరికి ఆ యూరియా సంచి దొరుకుతుందా లేదనే ఆందోళన ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే వ్యవసాయ అధికారులు కూడా ఇంకా స్టాక్ వచ్చే అవకాశం ఉంది, రైతులు ఎలాంటి ఇబ్బందులు పడకూడదని వాళ్ళు ఒక పక్క చెప్తున్నా కూడా రైతుల ఆందోళన మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు. మనం చూస్తూనే ఉన్నాం. స్టాక్ కూడా కేవలం తక్కువనేగా కనిపిస్తుంది. ఈ స్టాక్లో కూడా వందల మంది రైతులైతే ఇక్కడ ఉన్నారు. ఈ రైతులకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఇది దొరకదనే ఆందోళనలో వ్యక్తం అయితే చేస్తున్నారు.
అంటే పురుషులు ఎక్కడైతే యూరియాకు సంబంధించిన మగవారు వస్తారో వారితో పాటు ఆడవాళ్ళు కూడా క్యూ లైన్లో చిన్నపిల్లలు కూడా చూస్తున్నాం మనం క్యూ లైన్లో. వాళ్ళు బడికి అంటే పాఠశాలకు వెళ్ళే వయసులో కూడా వాళ్ళు యూరియా కోసము ఆ లైన్లో నిలబడిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇలా చూసుకుంటే మహిళలు కూడా ఉదయం నుంచి ఇక్కడనే 5 గంటల నుంచి సాయంత్రం అక్కడ దొరకదా స్టాక్ అయిపోతే మా పరిస్థితి ఏందని రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకోసం వచ్చిండ్రమ్మా మీరు? యూరియా కోసం వచ్చినాం సార్. ఇస్తలేరు. నిన్న వచ్చినాం, ఇవాళ వచ్చినాం, 3-4 దినాల వస్తా దాంట్లో ఇస్తలేరు, చేస్తలేరు. తిరుగుతున్నాం, పోతున్నాం. ఎన్ని ఎకరాలు ఉంది మీకు? ఎన్ని ఇస్తామన్నారు? 2 సంచులు ఇస్తారంట. ఎన్ని ఎకరాలన్నా కానీ 2 ఇస్తున్నారు. మరి సరిపోకుండా ఎట్లా? మళ్ళీ ఇంకోసారి వచ్చినాక తీసుకుంటాం, మళ్ళీ వచ్చినాక మళ్ళీ తీసుకుంటాం. ఆడే ఉంటే ఇస్తాడు ఆడ. వడ్ల కొనడానికి ఇబ్బంది పెడతారు. ఎట్లా బతకాలి సార్ మేము? ఇప్పుడు మంది వెనక్కి ఇబ్బంది పెడతారు. పండినాక వర్షాలు పడుతుంటే కూడా కొనలేరు. అప్పుడు మా పరిస్థితి ఏంది? ఇప్పుడు పొద్దున్న వచ్చి పిల్లలకు వంట చేయకుండా ఏం చేయకుండా ఈడ లైన్ కట్టి మళ్ళీ ఇస్తారా అయ్యారా కూడా తెలియదు. ఈ 2 సంచులు ఇస్తారంట. 2 సంచులు కూడా 5-6 ఎకరాలు ఉంటే ఎట్లా వేసుకోవాలి? సరిపోతుందా? మరి మేము లాస్ అవుతున్నాం కదా. మాకేంటి నష్టపరిహారం ఇయ్యరు, ఏమి ఇయ్యరు. అన్ని ఇస్తామని చెప్తారు, ఇప్పుడేమో ఏది ఇయ్యరు. ఇది వ్యవసాయానికి సంబంధించిన రైతులు దేశానికి వెన్నుముక అని చెప్పడము కేవలము ప్రభుత్వాలు చేస్తున్న హాస్యాస్పద విషయాలే. వాస్తవంలో క్షేత్రస్థాయిలో చూసుకుంటే ఎక్కడ కూడా ఏ రైతు కూడా ప్రభుత్వం ఆదుకునే పరిస్థితి కనిపించడం లేదు. రైతులకు ఇవ్వాల్సిన యూరియా, డిఏపి, ఇతర ఏదైనా రసాయనిక ఎరువులు ఖచ్చితంగా అందుబాటులో ఉంచాలి. కానీ ఇలా బారులు తీరిన పరిస్థితి ఇక్కడ లైన్లో నిలబడి ఒకవేళ దొరకదనే పరిస్థితుల్లో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే టిఫిన్లు ఇక్కడ క్యూ లైన్లో నిలబడడానికి చెప్పులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాను పాఠశాలకు పంపించిన తమ పిల్లల్ని కూడా క్యూ లైన్లో ఉంచడం చాలా బాధాకరం అని చెప్తున్నారు. ప్రభుత్వాలు స్పందించి ఖచ్చితంగా యూరియాని రైతులకు అందుబాటులో ఉంచాలని రైతులైతే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా తాజా పరిస్థితి. కెమెరా